జగన్మోహన్ రెడ్డి గారి, మీ మాట కట్టొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుని ఎలక్షన్లోకి వెళ్తున్నాడా, లేదా మరో కొత్త నినాదం ఏదైనా తీసుకోబోతున్నా? సంక్షేమ పథకాలతో పాటు అట్టడుగు స్థాయి వర్గాలకు ఏ విధంగా మేలు చేయవచ్చో ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా గానీ, ఒక రైతు భరోసా ద్వారా గానీ, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్ల ద్వారా గానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు స్థాపించి పేద విద్యార్థులకు మెరిట్ కోటాలో ఏ విధంగా అయితే సీట్లు తెచ్చుకోగలుగుతారో, సీట్లు పెరగడం వల్ల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి. మరియు మత్స్యకారులకు గానీ, సముద్ర ట్రాన్స్పోర్టేషన్స్ గానీ, ఇవన్నీ పోర్టులు కూడా ఆయన నిర్మాణం జరుపుతున్నాడు. వాటి అభివృద్ధిలో భాగంగా ఎంతవరకు తయారైనవి కూడా ప్రచురించడం జరుగుతా ఉంది. ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ఒకటైతే వాస్తవము, ఆయన ఎలక్షన్స్ కు ఒక నినాదంతో వెళ్ళాడు, నవరత్నాలు. అందులో భాగంగానే దాదాపుగా ఆయన చేశాడని ఆయన అంటున్నాడు. మంచి చేస్తేనే వేయండి అంటున్నాడు. ఆయన ఏమి వేరే విధంగా ఏం